విడుదల కావాలంటూ అంతరంగ మెరిగిన అంతలోనే దానికి పాపంలో వేళబడిన అడుగు జారి పడితే ఫస్ట్ ఏసై చూసి ఇటు పంది పిల్ల గొర్రె పిల్ల చూస్తాడు. పంది పిల్లను వదిలేస్తాడు, ఇంక అక్కడే వాడు. ఎందుకంటే రమ్మన్నా రాదు పంది బయటికి. బురదలో ఉన్న పందికి ఎప్పుడైనా రాయి కొట్టారా? ఈసారి ట్రై చేయండి, వచ్చిద్దేమో చూడండి. రాదు, పెద్దది రాదు, చిన్నది అంతగానే రాదు. నువ్వు రాయి కొడితే అంటది. లే అనుకో, అంటే దాని ఫీలింగ్ ఏంటంటే ఉండు బ్రదరు అని దాని ఫీలింగ్. రాదు బయటికి. పంది కదా. గొర్రె పిల్ల అయితే దాన్ని కాపాడటానికి మన దగ్గరికి పోతే ఇంకా పెద్దగా అరుస్తుంటుంది. ఆ చేతుల్లో తీసుకుంటే ఆనందంగా వచ్చేస్తుంది, బయటకు వచ్చి దులుపుతూ ఉంటుంది. అది గొర్రె లక్షణం. మనం ఫ్రెష్గా మళ్ళా పాపాలు చేసుకుని యేసు రక్తాన్ని ఉపయోగించుకుందామని కాదు నేను చెబుతుంది. ఈ శరీరంలో మనం నివసిస్తున్నాము, శత్రువు మనల్ని అటాక్ చేస్తున్నాడు, మన చుట్టూ ఉన్న పర్యావరణం మారలా. మనం మారాము దేవుని బిడ్డలుగా, మన చుట్టూ ఉన్న సమాజం మారలా. దాని తాలూకు మురికి ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో మన మీద పడతానే ఉంటుంది. పడ్డప్పుడు మురికి, మన మీద ఉన్న మురికిని వాడు చూపించి నిన్ను అపరాధ భావంలో నెట్టేసినప్పుడు నువ్వు అర్జెంటుగా యేసు రక్తం దగ్గరికి పరిగెత్తాలి. వేటాడతాడు వాడు, లేకపోతే యేసు రక్తం నీకు ఆశ్రయం. పరిగెత్తాలి ఆశ్రయపురంలోకి, అందులో దక్కోవాలా, అప్పుడు వేటాడ్డాడు. అర్థమైందా? మరి ఎప్పుడన్నా మనకి విడుదల? అందుకేనంట మన ఆత్మలు మనలో మూలుగుతున్నాయి దేహ విమోచన కోసం. ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ మురికి ఏదో ఒక విధంగా మనకు తెలిసో తెలియకో పడతానే ఉంటుంది. అప్పుడు మనకి ఎల్లప్పుడూ కూడా భూమి మీద ఉన్నంత వరకు ఏదవసరం? పెద్దగా చెప్పండి. ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందాల్సిందే. ఈ 2 నెలలు ప్రభా, ఈ 2 నెలలు చాలు నీ రక్తం, ఇక 3వ నెల నుంచి నేను ఇంక నిలబడకపోతే అప్పుడు అడుగు అంటానికి లేదు. ఈ సంవత్సరానికి నాయన కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి ఈ సంవత్సరం నీ రక్తం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీ రక్తం అవసరం లేదు నాకు అనే దమ్ము ఎవరికన్నా ఉందా? నవ్వుకుంటాడు ఆ మొక్క. నువ్వు కానీ ఏసైతే అంటే ఏ మొక్క? ఇప్పుడు నేను అన్న మొక్క. నవ్వుకుంటాడు. అక్కర్లేదా? సరిపో అంటాడు. సరిపోయి నువ్వు జయించడం ఇంకా తనులు తింటావు అంటాడు. నువ్వు జయించాలంటే అప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఓట, అందులో నీకు నువ్వు ప్రవేశించాలి. ఎప్పటికప్పుడు గడుక్కొని శుద్ధీకరణ పడ్డా. నువ్వు ఉన్నంత వరకు నీ రక్తము నాకు కోట. నువ్వు వస్తావు చూడు, అప్పుడు నా ఈ మట్టి దేహం మారిపోయి నీ మహిమ దేహం వస్తుంది. అప్పుడు మార్పు నందుతా. అప్పటిదాకా నీ రక్తమే నాకు కోటయ్యా అని పాడుతున్నాడు. భక్తుని యొక్క ఆలోచన, దేవుని వాక్యం కూడా అదే. కావాలని మనం వెళ్ళి పాపము చెయ్యరాదు. ఒకవేళ తెలిసి తెలియక మన అడుగు జారితే అపరాధ భావంలోకి వెళ్ళి పూర్తిగా దేవుని నుండి దూరం కాకుండానట్లు యేసు రక్తమును ఆశ్రయించి జయ జీవితాన్ని పొందాలి.